ఉందని అర్థం. అమ్మ అనుగ్రహం పొందడం కోసం ఇప్పుడు చెబుతున్న ఈ 3 అక్షరాల నామాన్ని 11 సార్లు తక్కువ కాకుండా చదవండి. ఆ నామం ఏమిటి అంటే నర్పవి, నర్పవి, నర్పవి. ఈ పవిత్రమైనటువంటి ఈ వారాహిమాత మంత్రం, ఈ నామము 11 సార్లు మీరు బ్రహ్మ ముహూర్తంలో చదివినట్లయితే మీరు ఏ పనులనుకుని చేస్తారో ఆ పనులన్నింటినీ కూడా, న్యాయమైన ధర్మ మార్గమైన పనులన్నింటినీ కూడా మనకి తల్లి తప్పకుండా సహాయం చేస్తుంది. మనకు జరిగే ఈ పనులే కాకుండా మనకి జరగబోయేవి వదిలేసిన పనులు కూడా తల్లి మహత్యంతో, ఆ తల్లి శక్తి వలన జరిగి ఎంతో సంతోషంతో ఆనందం పొందిన ఆ తల్లి భక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికైనా కూడా ఆ తల్లిని హృదయంలో పెట్టుకొని ప్రతినిత్యం ఈ నామము చదివే వాళ్ళు